ప్రైజ్ లాడ్. ఈరోజు మరి లైవ్ కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది. క్షమించాలి, లైవ్ ఇవ్వలేకపోయాను. ఈరోజు ఒక సహోదరుడు మరంటే మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ ఉదయకాల సమయం నుంచి మరి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి ఢిల్లీలో యాక్సిడెంట్ అయ్యి తలకి బలమైన గాయమయ్యి మరి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని తెలియచేస్తున్న దాన్ని బట్టి మరి గ్రూప్లో పెట్టిన విధంగా అందరూ ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా మరి ఆ సహోదరు యొక్క ఆపరేషన్ మరి జరగటం జరిగింది. మరి ఐసీ నుంచి త్వరగా కోలుకుని ఆ కుమారుడు వచ్చేలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు అని మన అందరికీ తెలుసు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం 50 అధ్యాయం 7వ భాగంలో, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. ప్రభు అయిన దేవుడే సహాయం చేయవాడు. ఎలాంటి వారైనా కానీ మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయవాడు ఎవరనే విషయాన్ని కూడా మనం 9వ భాగంలో చూద్దాం. అదే 12వ భాగంలో అయితే, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను అని దేవుని మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కష్టకాలం ఉన్నప్పుడు మనుషులు ఓదారుస్తారో లేదో తెలియదు, కానీ మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులు మనకి సహాయం చేస్తారో లేదో, కానీ దేవుడు మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అన్నాడు. కాబట్టి ఆయన వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు మన విడువని దేవుడు, ఎడబాయని దేవుడని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడని. మనుషులు ఓదార్చకపోయినా, మనుషులు తోడున్నా లేకున్నా, మనుషులు నీ కష్టంలో ఉన్నా లేకున్నా, కానీ దేవుడు మాత్రం తప్పకుండా నీతో ఉండే దేవుడైనా. ఇంకొక మాట చదువుకుంటే 58వ అధ్యాయంలో యెషయా రాసిన గ్రంథం 11లో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన నడిపించే దేవుడు అన్నాడు. నీవు నడవలేని స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడైనా ఆయన గాయమైన హస్తాలు నీకు అందించి నడిపిస్తాడైనా. నీకు సహాయం చేయడమే కాదు, నడిపించే దేవుడు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది యెహోవా సెలవిచ్చిన మాట. ఆయన నిన్ను నడిపించేవాడైనా. భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులను కానీ ప్రార్థన చేయని ప్రార్థన దేవుడు త్రోసివేయడు. ఈరోజు ఆ కుమారుడు గురించి మీరందరూ కూడా ప్రార్థించారు చాలామంది. నేను మన జీఎస్ బ్లెస్సింగ్ అని గ్రూప్లో పెట్టినప్పుడు, కొన్ని గ్రూపుల్లో కూడా నేను పెట్టినప్పుడు ఆ మెసేజ్కి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు.